మనందరికీ రాయల్ ఎన్ఫీల్డ్‌లో క్లాసిక్ 350 గురించి తెలుసు. బట్ ఈ గోవాన్ క్లాసిక్ 350 ఏంటి? ఈ బండి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎవ్రీథింగ్ కూడా తెలుసుకుందాం. మన ఛానల్ ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. సో ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వాలంటే మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా గోవాన్ క్లాసిక్ 350 గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంట్లో మనకి క్లాసిక్ 350లో ఉన్న ఇంజన్ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క లుక్ గానీ, డిజైన్ గానీ, ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ అలాగే మనకి వైట్ వాల్ టైర్స్ వల్ల ఈ ఫంకీ కలర్స్ వల్ల బైక్ డిజైన్ అండ్ లుక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ. ప్రైస్ గురించి లాస్ట్‌లో మాట్లాడతాను. గోవాన్ క్లాసిక్ 350లో మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మిగతా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లాగానే దీంట్లో కూడా సేమ్ 349cc జే సిరీస్ ఇంజన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఇంజన్ దగ్గర చాలా క్లియర్‌గా చూసినట్టయితే పైన మనకి J1 349cc కింద కూడా మనకి J1 349cc బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఈ బైక్ లో మనకి 2 వాల్వ్ ఇంజన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది అంతా ఉండదు. లో అండ్ టార్క్ అనేది చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడ మనకి 20 bhp పవర్ అలాగే 27 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో ఫుట్ పెక్స్ అనేది మనకు మీటియోర్ 350 లాగైతే చాలా ఫ్రంట్ సెట్ లో ఉంటాయి కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఏప్ స్టైల్ మనకి హ్యాండిల్ బార్ అనేది ఉంది. ఇక్కడ హెడ్ లైట్ పైన మనకి సెల్యూట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ వస్తుంది. సో హెడ్ లైట్ విజిబిలిటీ అనేది బ్రైట్ ఉంది. బట్ అంతా మనకి విజిబిలిటీ అనేది ఇవ్వదు. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ తో పాటు మనకి కీస్ అనేవి ఇచ్చారు. ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ ఆర్ మీరు టైగర్ లైట్స్ కూడా అనుకోవచ్చు. ఇవి మనకి ఎల్ఈడి లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడ కూడా మనకి హలోజన్ సెటప్ లేదు. అండ్ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉంది కాబట్టి కావాలంటే మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ఆన్ చేసిన తర్వాత ఇండికేటర్స్ అనేది చూడడానికి ఇలా ఉంది. సో ఇండికేటర్స్ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉన్నాయి. బట్ ఇవే ఇండికేటర్స్ సెంటర్లో ఇచ్చుంటే చాలా బెటర్ ఉండేది. ఇగ్నిషన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనం సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి విత్ మనకి సస్పెన్షన్ కవర్. సో దీని వల్ల దీని యొక్క లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రంట్ ఫెండర్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కరింగ్ అనేది ఉంది. టోటల్ గా మ్యాట్ బ్లాక్ లో వస్తుంది. మెటల్ ఫెండర్ కాబట్టి ఇక్కడ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సైడ్ లో మనకి రిఫ్లెక్టర్ తో పాటు ఇక్కడ ఫ్రంట్ లో మనకి 300mm డిస్క్ ప్లేట్ అనేది ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు బైబ్రీ మనకి డ్యూయల్ పిస్టన్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ లేదు కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో వైట్ వాల్ తో పాటు మనకి క్రాస్ స్పోక్ వీల్స్ వస్తున్నాయి. అంటే స్పోక్ వీల్స్ తో పాటు ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. సో ఇక్కడ పంచర్ది మనకి ప్రాబ్లం కూడా లేదు. అండ్ అలాగే ఇక్కడ వాల్వ్ స్టెమ్ అనేది మనకి 90 degrees లో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి క్రాస్ స్పోక్ వీల్స్ టోటల్ గా బయట ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు వైట్ వాల్ అయితే చూస్తున్నారు కదా, ఇది పెయింట్ కాదు, రబ్బరే మనకి వైట్ కలర్ లో అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు ఇంజన్ గురించి చెప్పేశాను. సో ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 170mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ అండర్తో కంపేర్ చేసుకుంటే 10mm ఎక్కువ ఉంది కాబట్టి అంత ఈజీగా తగిలే ఛాన్స్ లేదు. టోటల్ గా మనకి మ్యాట్ బ్లాక్ కలర్ తో పాటు ఇక్కడ స్టిక్కరింగ్ అనేది గ్లాస్ లో ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా బాగుంది. దీంట్లో టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి. బట్ ఈ కలర్ అనేది చాలా మినిమల్ కనిపిస్తుంది. మనకి రియర్ లో ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి విత్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ 6 స్టెప్ వరకు మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పిలియన్ ఫుట్ పెక్స్ పైన కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ది బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ కూడా టోటల్ గా బ్లాక్ అవుట్ అయితే ఉంది. క్లాసిక్ తో కంపేర్ చేస్తే స్లైట్లీ మనకి డిఫరెంట్ గా సౌండ్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి టోటల్ గా బ్లూ ఉంది కదా, అది బేసిక్ గా కలర్ అన్నమాట. సో ఈజీగా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. దాని తర్వాత వైట్ వాల్ అనేది ఉంటుంది. అండ్ రియర్ లో మనకి 130 సెక్షన్ టైర్ ఉంది విత్ 270mm మనకి డిస్క్ ప్లేట్ తో పాటు సింగిల్ పిస్టన్ బైబ్రీది ఫ్లోటింగ్ క్యాలిపర్ అనేది ఉంది. ఇక్కడ ఫ్రంట్ లో మనకి 19" వీల్ వస్తుంది. రియర్ లో 16" వీల్, అవి కూడా క్రాస్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. అలాగే మనకి వైట్ వాల్ టైర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి బాబర్ లాంటి స్టైల్ అయితే కనిపిస్తుంది రియర్ నుంచి చూస్తే. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ది మనకి బ్రాండింగ్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ టెయిల్ లైట్ ఇండికేటర్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే కొద్దిగా క్లాసిక్ లాంటి టచ్ అయితే ఉంది. అండ్ సీట్ పైన మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ది స్టిచ్చింగ్ తో పాటు వస్తుంది విచ్ ఇస్ ఎ వెరీ యూనిక్ థింగ్ అనమాట. అలాగే ఇది మనకి డ్యూయల్ సీట్ తో వచ్చినప్పటికీ కూడా పిలియన్ కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. కావాలంటే మీరు రియర్ సీట్ అనేది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్ లోపల మనకి గోవాన్ క్లాసిక్ 350ది 3D ఎంబెడ్ లోగో అనేది లోపల నుంచి మనకు ఒక ప్లేట్ అనేది ఇన్స్టాల్ చేశారు. అలాగే మనకి చిన్న గ్రాబ్ హ్యాండిల్ ఉంది, అది కూడా మనం సెంటర్ స్టాండ్ వేసినప్పుడు యూజ్ అవ్వడానికి. అండ్ అన్ని బైక్స్ లాగానే ఓపెన్ చైన్ సిస్టమ్, సెంటర్ స్టాండ్, అలాగే మనకి ఇక్కడ సైడ్ లో చూసుకుంటే గోవాన్ క్లాసిక్ 350ది 2 బాక్సెస్ రైట్ అండ్ లెఫ్ట్ లో వస్తుంది. అలాగే సైడ్ స్టైర్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఫుట్ పెక్స్ అనేది సేమ్ లైక్ మనకు మీటియోర్ 350 లాగా టోటల్ గా ఫ్రంట్ సెట్ అయితే ఉంది. కొద్దిగా మనకి క్రూజర్ లాంటి ఫీల్ ఇవ్వడానికి. ఇక్కడ 13 లీటర్స్ ది ట్యాంక్ అయితే వస్తుంది. మనకి మైలేజ్ అనేది 30 to 35 km అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్ఈ బ్రాండింగ్ గోల్డ్ కలర్ లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనకి మ్యాట్ ట్యాంక్ తో పాటు ఈ గోల్డ్ ఫినిష్ అనేది క్రేజీ కనిపిస్తుంది. ఇక్కడ మనకి యూనిక్ థింగ్ ఏంటంటే ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ అనేది వస్తుంది. సో నడుపుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మీకు నడిపినప్పుడే నేను క్లియర్ ఐడియా అనేది ఇవ్వగలుగుతాను. సో ఇప్పటివరకు నేను బైక్ అయితే రైడ్ చేయలేదు. అండ్ అలాగే ఇక్కడ మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే సేమ్ లైక్ మనకి క్లాసిక్ 350 లాగానే ఉంది. ట్రిప్పర్ డాష్ అనేది వస్తుంది, అనలాగ్ మీటర్, కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజిటల్ మీటర్లో మనకి ఫ్యూల్ మీటర్ కానీ లైక్ ఓడో ఇవన్నీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్తో పాటు మనం ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు, లైక్ ట్రిప్ ఎఫ్ కానీ, టైం కానీ, లేదంటే ఓడో,
ట్రిప్ 1, ట్రిప్ 2 సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రిప్ డాష్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వస్తుంది. క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ ఉంది. అలాగే మన ఫింగర్ రీచ్కి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ టైప్ సి ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక్కడ మనం స్విచ్ గేర్ అనేది చూసుకుంటే మిగతా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లాగానే సేమ్ ఉంది. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ లివర్ కూడా మనకి అడ్జస్టబుల్ వస్తుంది క్లచ్ లివర్తో పాటు. అలాగే ఈ కలర్ ఏదైతే ఉంది కదా షాక్ బ్లాక్ కలర్ చూడడానికి చాలా మినిమల్ గా అండ్ చాలా యూనిక్ గా స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,86,000 ఆన్ రోడ్ థర్డ్ బండ్ అయితే ఉంది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఎస్పీ ఆటోమోటివ్స్ అయితే విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డ్రాప్ చేస్తాను. ఇక్కడ ఈ బైక్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క సీట్ హైట్ 750 mm ఉంటుంది కాబట్టి లైక్ మీరు 5 feet ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మీరు బండిని అయితే నడపవచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే ఇక్కడ 197 kgs వెయిట్ ఉంది కాబట్టి మనకి క్లాసిక్ 350 తో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ హెవీ అనిపించవచ్చు మనకి. ఇక్కడ మనకి గోన్ క్లాసిక్ 350 అనేది క్లాసిక్ 350 యొక్క ఇంజన్ పైనే మనకి బిల్డ్ చేసిన బైక్ అయినప్పటికీ కూడా దీని యొక్క ఫ్రేమ్ కానీ అండ్ ఓవరాల్గా దీని యొక్క సస్పెన్షన్ సెటప్ కానీ టైర్స్ కానీ రైడింగ్ పోస్చర్ అండ్ ఓవరాల్గా దీని యొక్క లుక్స్ అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్యూర్ బాబర్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ రియర్ పిలియన్ కంఫర్ట్ అనేది మీరు క్లాసిక్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. కంఫర్ట్ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఏంటంటే వైట్ వాల్ టైర్స్, అవి కూడా క్రాస్ స్పోక్ వీల్స్తో పాటు మనకి ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. అలాగే ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్తో పాటు మనకి 4 యూనిక్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడే మనకు బండి అనేది చాలా వరకు స్టాండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఈ బైక్ అనేది మనకి ప్యూర్ క్లాసిక్ లాగా చూడలేము, అలాగే ప్యూర్ క్రూజర్ లాగా చూడలేము, ఒక బాబర్ లాగా అయితే చూడొచ్చు. దీంట్లో డ్యువల్ సీట్ సెటప్ వచ్చినప్పటికి కూడా మనం రియర్ సీట్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బైక్ కొనే ముందు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటి అని అంటే దీని యొక్క ప్రైస్ ఇక్కడ 2,86,000 పెట్టి ఈ బండి కొనడం వర్తా అంటే, సో ఎవరికైతే డిఫరెంట్గా స్టాండ్ అవుట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బండి అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మనకి దీనికంటే తక్కువ ప్రైస్లోనే ఆల్రెడీ మనకు మీటిఆర్ 350 ఇంకా క్లాసిక్ 350 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మెయిన్గా ఎవరికైతే లైక్ బాబర్ లాంటి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కావాలి, మేము రియర్ సీట్ అనేది రిమూవ్ చేసుకొని సింగిల్ సీటే యూజ్ చేసుకుంటాం, మాకు డిఫరెంట్ లుక్స్తో పాటు ఇక్కడ మాకు స్పోక్ వీల్స్తోనే ట్యూబ్లెస్ టైర్స్ కావాలి, అలాగే అది కూడా వైట్ వాల్ టైర్స్, ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్, మంచి ఫంకీ కలర్స్తో పాటు స్టాండ్ అవుట్ అయ్యే బైక్ కావాలి అనుకుంటే మీరు ఈ బండి అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ బైక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.